హాయ్ అండి అందరికి. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు మహా వ్లాగ్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేమైతే మా చాకీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అసలు ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఎందుకు ఈ వీడియో, దీని వల్ల యూజ్ ఏముంది యూజ్ ఏం లేదు అంటే నేనేం చెప్పలేనండి దాని గురించి. ఎందుకంటే నేను నా లైఫ్ లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో నాకెందుకో ఈ విషయాన్ని కూడా మీ అందరితో షేర్ చేద్దాం అనిపించింది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికి. అదేంటి అంటే, మీరు పెట్ ఏదన్నా తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం అది ఏ పెట్ అయినా సరే, అది కుక్క కానివ్వండి, పిల్లి కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఏదైనా ఆ ఉన్నన్ని రోజులు మనం చూసుకోగలిగినంత కెపాసిటీ ఉంటే మాత్రమే తెచ్చుకోండి. ఎందుకు అంటే పెట్ అనేది ఏదో టాయ్ లాగా ఈ రోజు 2 రోజులు వాడుకొని పడేసేది కాదండి. అదొక ప్రాణి. అలాగే మనం కూడా వాటితో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాము. ఇప్పుడు మా విషయంలో అదే జరిగిందండి. మేము మా చాకీని పర్మనెంట్ గా మాతోనే పెట్టేసుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ తో, ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే, సడన్ గా అసలు చాకీని తెచ్చుకునేటప్పుడు మాకు ఇల్లు మారాలన్న ఉద్దేశమే లేకుండే. కానీ ఇప్పుడు సడన్ గా మారాల్సి వచ్చింది. అలాగే వీడు చేసే కొన్ని కూడా, వీడు చేసేవని కాదు, దాని న్యాచురల్ గా దాని స్వభావమే అంతా. అవన్నీ ఇప్పుడు మేము మ్, ఏమంటారు, మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఇవన్నీ మీకు తెలీదా ముందే తెచ్చుకునేటప్పుడు అనుకోవచ్చు. ఎవరైనా నెగిటివ్ గా ఆలోచించి తెచ్చుకోరు కదండి. మేము కూడా దాన్ని మంచిగా అంత ట్రైన్ చేయగలం అని అయితే అనుకున్నాము. కానీ ఇప్పుడు కుదరలేదన్నమాట. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఒక 3 రోజుల నుంచి దాన్ని ఇవ్వాలనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతున్నామండి. పిల్లలైతే రేపు పొద్దున చాకీని ఇచ్చేస్తాము అని చెప్పిన ప్రతిసారి ఏడుపు అన్నమాట. అసలు ఎంత ఏడుస్తున్నారంటే, మా పెద్ద పాపకి ఈ రెప్పలు కూడా వాసిపోయండి ఏడ్చి ఏడ్చి. అంత కనెక్ట్ అయిపోయారనమాట పిల్లలు. అది విషయం. మీరు ఏదన్నా పెట్టి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం కంటిన్యూగా అదున్నన్ని రోజులు మీరు చూసుకోగలిగేంత ఉంటే మాత్రమే తెచ్చుకోండి. ఇకపోతే అసలు మేము చాకీని ఇచ్చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే పెట్టుండడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది చూసేద్దాం. సో మేము చాకీ గార్డ్ని ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ అవ్వడమేనండి. మాకు ఆల్రెడీ ఇప్పుడు చేరబోయే కొత్త ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను మాకు చాలా క్లియర్ గా చెప్పేశాడు అనమాట. అంటే వాళ్ళకి కూడా ప్రీవియస్ గా పప్పి ఉండేదంట. దాంతో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అది కొంచెం ఇల్లంతా రోత చేసేయడం, అలాగే పెద్ద పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసిందంట. సో అందుకని వాళ్ళు వాళ్ళ పెట్టనైతే వేరే వాళ్ళకి ఇచ్చేసారంట. సో ఆయన అయితే మాకు చాలా క్లియర్ గా చెప్పారు, పెట్ అయితే నేను ఖచ్చితంగా అలో చేయను అనేసి. మనకి నచ్చిన ఇల్లు, మంచి ఇల్లు దొరికినప్పుడు ఇంకా తప్పదు కదండి. మన బడ్జెట్ లో దొరికినప్పుడు మెయిన్ గా తప్పదు. అందుకనేసి అది వచ్చేసి మెయిన్ రీజన్ అన్నమాట. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇది ఇంకా అడల్ట్ కాలేదండి, ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు 5 months అన్నమాట అంతే. ఇది ఏంటంటే, మేము ఎంత పాటీ ట్రైనింగ్, టాయిలెట్ ట్రైనింగ్ ఎంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, ఎన్నిసార్లు బయట తీసుకెళ్ళినా కూడా అసలు ట్రైన్ అవ్వట్లేదు అనమాట. మేము ఎంతసేపు బయట ఉన్నా కూడా అది అసలు టాయిలెట్ చేయదన్నమాట. ఎంతసేపు అక్కడ నిల్చుకొని ఉన్నా కూడా పాటీ చేయదు, టాయిలెట్ చేయదు. జస్ట్ మనతో పాటు వాకింగ్ చేస్తుంటుంది, అందరినీ చూస్తది అంతే. మళ్ళీ సడన్ గా ఇంట్లోకి తీసుకొచ్చేస్తాం కదా, ఇంట్లోకి తీసుకొచ్చిన ఆ నిమిషంలోనే టాయిలెట్ చేసేస్తుందండి. లిటరల్లీ చెప్పాలంటే అది దానికి మా ఇంటి లోపల టాయిలెట్ చేయడం, పాటీ చేయడమే బాగా హ్యాబిచ్యుయేట్ అయిపోయింది అనమాట. అది ఇంకొక రెండో రీజన్ అండి. ఇంకా మూడో విషయానికి వచ్చేస్తే ఏంటంటే, మా మన్యకి, మన్య అంటే మీ అందరికి తెలుసు కదండి, మా చిన్న పాప. మా చిన్న పాపకి అరికాళ్ళు బొటన వేలు మీద ఒక గుల్లలాగా వచ్చిందండి. బాగా ఒకటే గీరుతా ఉందన్నమాట. మామూలుగా వర్షాలు పడతా ఉన్నాయి కదండి, కొంచెం దోమలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. దోమల వల్ల అలా ఏమైనా గీరుకుంటా ఉందేమో అనేది మేము చెక్ చేసాము. తీరా చూస్తే చిన్న చిన్న గుల్లలు ఒక 2 అయినాయి అనమాట. ఎందుకైనా మంచిది, ఇంట్లో పెట్టు కూడా ఉంది కదా, హాస్పిటల్ కి ఒకసారి తీసుకెళ్దాం అని అయితే డాక్టర్ చూపించాము. సో చాకీ గడు బాగా అల్లరి చేస్తున్నాడండి. సో కిందకి వదిలేస్తాను, ఆడుకుంటాడు. సో డాక్టర్ అయితే మమ్మల్ని అడిగారు అనమాట, మీ హైజీన్ రొటీన్ అవన్నీ ఎలా ఉంటాయి అనేసి. మేమైతే అన్ని ఆల్మోస్ట్ మేమంతా నీట్ గానే పెట్టుకుంటామండి పిల్లల్ని. ఇంకా ఇలా పెట్టుంది సార్ అనేది చెప్పాము. వద్దు, ఉంచొద్దు, ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కూడా కదా, పిల్లలకి కొంచెం బాగాలేకుండా అలర్జీస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి మేము కూడా చిన్న పిల్లలు కదండి, కొంచెం ఊహ తెలిసిన పిల్లలు అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఎంత ఆడుకున్నా అన్నట్టు అనుకోవచ్చు. ఇంకా పిల్లలకి కూడా అడ్జస్ట్ కాకుంది, పిల్లల హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదనుకుంటాము. అది ఇంకొక రీజన్ అన్నమాట. ఇలా ఈ 3 కారణాల వల్ల మేము మా చాకీ గాడిని అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే పెట్ మన ఇంట్లో ఉండడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది చూద్దాం. ఫస్ట్ లాభాల గురించి చెప్తానండి. ఈ లాభాలు ఉండడం వల్ల నష్టాలు ఎన్నున్నా భరించొచ్చు అనిపిస్తది అనమాట. ఆ లాభాలు ఏంటి అంటే,
మేము ఎక్కడికన్నా బయటికి వెళ్ళామంటే మాత్రం మేము వచ్చి అలా డోర్ ఓపెన్ చేయగానే అది ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మన కోసం ఎదురు చూస్తా ఉంటుందండి. అసలు పైకి పైకి ఎక్కేస్తది అనమాట. ఎంత ప్రేమ చూపిస్తదో అసలు బంధువులు గాని, ఎవ్వరు పిల్లలు గాని ఎవ్వరు చూపించలేరండి అది చూపించే అంత ప్రేమ. ఆ ప్రేమ ముందు ఎంత చేసినా సరే, ఎన్ని సార్లు పొటీ చేసినా, ఎన్ని సార్లు టాయిలెట్ చేసినా క్లీన్ చేసుకుందాం పర్లేదు అనిపిస్తది గానీ, దాన్ని వదిలేద్దాం అన్న ఆహ్, ఆలోచన కూడా రాదనమాట. అంత ప్రేమ చూపిస్తదండి. అంత అటాచ్డ్ అయిపోతదనమాట. మా ఆయన వర్క్ చేసుకుంటా ఉంటారండి. ఎప్పుడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు. అదెట్లా అంటే ఇంకా ఆ వర్డ్ వాడొచ్చో లేదో కూడా తెలీదు గానీ, కట్టుబానిసలాగా ఆయన వర్క్ చేసుకొని బయటకొచ్చేంత సేపు అక్కడే కూర్చుంటదండి. అలాగే ఈవినింగ్ టైమ్స్ నేనట్లా హోంవర్క్ చేపిస్తే హాల్‌లో కూర్చొనుంటే నన్ను ఆనుకునే పడుకుంటదనమాట. అలాగే నేను కిచెన్‌లో ఎంతసేపు వంట చేసుకున్నా నాతో పాటు అక్కడే కూర్చొనుంటది. మనకి ఏదో ఎవరో మనల్ని అంటి పెట్టుకొనున్నట్టు చిన్నప్పుడు మనల్ని అమ్మ ఎలా అంటి పెట్టుకొనుంటదో అలా ఉంటదండి ఇంట్లో పెట్టుంటే. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంటదండి. ఇవన్నీ తలుచుకుంటే అసలు ఇవ్వాలని గూడా అనిపించదనమాట. కానీ ఇంకేం చేస్తాం తప్పని పరిస్థితుల్లో ఇచ్చేస్తున్నాం. ఇంకొకటేంటి అంటే పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా టైమ్ పాస్ అవుతదండి. పిల్లలైతే ఎంత బాగా బాండింగ్ ఏర్పడతదంటే పెట్‌కి ఇప్పుడు మా చాకీ గాడికి, మా మినీ మన్యకి వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయినారనమాట. అసలు పిల్లలు రాగానే మా పెద్ద పాప వ్యాన్ దగ్గరికి పరిగెత్తుకొని ఎళ్ళిపోతదండి. నాకంటే ముందు డోర్ తీయంగానే దానికి అర్థమైపోతది స్కూల్ వ్యాన్ వస్తుందనేసి. నాకంటే ముందే వ్యాన్ దగ్గరికెళ్ళి నిలుచుకొని ఉంటుందనమాట. ఇంక పాప రాగానే పైకి పైకి ఎక్కేస్తది. ఏదో వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తున్న ఆ ఫీలింగ్ వస్తదనమాట నాకు. మేము ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి మా చాకీగాడి విషయంలో అంటే, వాడు అసలు పాటీ ఎక్కడ చేయాలి అనేది వాడికి మేమెంత ట్రైనింగ్ ఇచ్చినా వాడికి ఎందుకు అర్థం కాలేదో తెలియలేదు. లేదంటే మాకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వడం రాలేదో తెలియలేదండి. మామూలుగా మేము నైట్ వాడిని కట్టేయమండి. మేము హాల్‌లోనే పడుకుంటాము. వాడు కూడా మా దగ్గరే పడుకుంటాడనమాట. మా కార్పెట్ మీద సైడ్‌కి పడుకుంటాడు. ఇంక వాడు ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడండి నైట్ మెలుకువొచ్చినప్పుడంతా. దానికి పార్టీ టైమ్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ మాకు ఎవ్వరం లెయ్యక ముందే అంటే 3కొస్తుందో, 4కొస్తుందో తెలీదు. వెళ్లి కిచెన్‌లో చేసేదండి. నేను పొద్దున్నే 5:20కంతా నేను లేస్తాను. ఎందుకంటే పిల్లలకిద్దరికీ క్యారీ బాక్సులు ప్యాక్ చేయాలి గాబట్టి, ఆ నిద్ర మబ్బులో చూసుకోకుండా వెళ్లి అసలు నంబర్ ఆఫ్ టైమ్స్ నేనైతే పాటీ తొక్కేస్తుంటాననమాట. మీరే చెప్పండి పొద్దున్నే అట్లా పాటీ తొక్కేస్తే ఎంత చిరాగ్గా అనిపిస్తది గదా! మామూలుగా మేము పెంచుకున్న వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలేంటి అంటే, అది న్యూ బార్న్‌కున్నప్పుడే జస్ట్ డేస్ పప్పీగా ఉన్నప్పుడు మాత్రం తెచ్చుకుంటే, మనం ఎలా చెప్తే అలా అన్ని విషయాల్లో ట్రైన్ అవుతాయంటండి. సో, ఫైనల్‌గా మేము అదే అనుకుంటున్నాం. మా పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకిద్దరికీ ఊహ తెలిసిన తర్వాత అప్పుడు ధైర్యం చేద్దాం. అప్పటిదాకా మాకైతే వద్దు అనైతే అనుకున్నామండి. ఇవండి మా చాకీగాడిని ఇవ్వడానికి గల కారణాలు. అలాగే మన ఇంట్లో పెట్ ఉండడం వల్ల వచ్చే ఉపయోగాలు, అలాగే నష్టాలు. అలాగే ఇంతవరకు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.